ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. నేను ముందుగా ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. కీచక వధ అనునది 1 నాటకం, 2 నవల, 3 కథ, 4 ఖండకావ్యం. కీచక వధ అనునది 1 నాటకం, 2 నవల, 3 కథ, 4 ఖండకావ్యం. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి స్వీయ చరిత్ర? 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, 2 విద్వాన్ విశ్వం, 3 బోయి భీమన్న, 4 లక్ష్మీ నరసింహం. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి స్వీయ చరిత్ర అనేది ఎవరి స్వీయ చరిత్ర? 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, 2 విద్వాన్ విశ్వం, 3 బోయి భీమన్న, 4 లక్ష్మీ నరసింహం. కరుణశ్రీగా సుప్రసిద్ధులు: 1 జమదగ్ని శర్మ, 2 ఏడిద కామేశ్వరరావు గారు, 3 చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీగా సుప్రసిద్ధులు: 1 జమదగ్ని శర్మ, 2 ఏడిద కామేశ్వరరావు, 3 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు: 1 బోయి భీమన్న, 2 ఏడిద కామేశ్వరరావు, 3 కేవి రామకృష్ణ, 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు: 1 బోయి భీమన్న, 2 ఏడిద కామేశ్వరరావు, 3 కేవి రామకృష్ణ, 4 చిలకమర్తి. జాకోబ్ దేశపు నవల రచయిత, కథా రచయిత. జాకోబ్ ఏ దేశపు నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు? 1 దక్షిణాఫ్రికా, 2 దక్షిణ అమెరికా, 3 జపాన్, 4 చైనా. జాకోబ్ ఏ దేశపు నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు? 1 దక్షిణాఫ్రికా, 2 దక్షిణ అమెరికా, 3 జపాన్, 4 చైనా. అనుభవాలు, జ్ఞాపకాలు ఎవరి స్వీయ చరిత్ర? 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 2 రాయప్రోలు సుబ్బారావు, 3 బోయి భీమన్న, 4 సుబ్రహ్మణ్య శాస్త్రి. అనుభవాలు, జ్ఞాపకాలు ఎవరి స్వీయ చరిత్ర? 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 2 రాయప్రోలు సుబ్బారావు, 3 బోయి భీమన్న, 4 సుబ్రహ్మణ్య శాస్త్రి. అభినవ నన్నయ్య బిరుదాంకితులు: 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 2 జమదగ్ని శర్మ, 3 రాయప్రోలు సుబ్బారావు, 4 ఏడిద కామేశ్వరరావు. అభినవ నన్నయ్య బిరుదాంకితులు: 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 2 జమదగ్ని శర్మ, 3 రాయప్రోలు సుబ్బారావు, 4 ఏడిద కామేశ్వరరావు. ధర్మదీక్ష రచయిత: 1 చిరుకుపల్లి జమదగ్ని శర్మ, 2 తరికొండ వెంగమాంబ, 3 విద్వాన్ విశ్వం, 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ధర్మదీక్ష రచయిత: 1 చిరుకుపల్లి జమదగ్ని శర్మ, 2 తరికొండ వెంగమాంబ, 3 విద్వాన్ విశ్వం, 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. క్రింది వానిలో సరికానిది: 1 బాలకవి శరణ్యం, గుడుగు వెంకటరామమూర్తి, 2 గణపతి లక్ష్మీ నరసింహం, 3 ఇండోనేషియా చరిత్ర జమదగ్ని శర్మ, 4 నిర్వచనోత్తర రామాయణం తిక్కన. క్రింది వానిలో సరికానిది: 1 బాలకవి శరణ్యం, గిడుగు వెంకటరామమూర్తి, 2 గణపతి లక్ష్మీ నరసింహం, 3 ఇండోనేషియా చరిత్ర జమదగ్ని శర్మ, 4 నిర్వచనోత్తర రామాయణం తిక్కన. తృణకంకణం రచయిత: 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 2 రాయప్రోలు సుబ్బారావు, 3 గిడుగు వెంకటరామమూర్తి, 4 విద్వాన్ విశ్వం. తృణకంకణం రచయిత: 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 2 రాయప్రోలు సుబ్బారావు, 3 గిడుగు వెంకటరామమూర్తి, 4 విద్వాన్ విశ్వం. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించినది: 1 విద్వాన్ విశ్వం, 2 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, 3 గిడుగు వెంకటరామమూర్తి, 4 లక్ష్మీ నరసింహం. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించినది: 1 విద్వాన్ విశ్వం, 2 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, 3 గిడుగు వెంకటరామమూర్తి, 4 లక్ష్మీ నరసింహం. తెలుగు బాల శతకం రచయిత: 1 జమదగ్ని శర్మ, 2 బోయి భీమన్న, 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 4 విద్వాన్ విశ్వం. తెలుగు బాల శతకం రచయిత: 1 జమదగ్ని శర్మ, 2 బోయి భీమన్న, 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, 4 విద్వాన్ విశ్వం. ఎర్రన ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? 1 11వ శతాబ్దం, 2 12వ శతాబ్దం, 3 13వ శతాబ్దం, 4 14వ శతాబ్దం. ఎర్రన ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? 1 11వ శతాబ్దం, 2 12వ శతాబ్దం, 3 13వ శతాబ్దం, 4 14వ శతాబ్దం. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలో రాసినది: 1 విద్వాన్ విశ్వం, 2 చిరుకుపల్లి జమదగ్ని శర్మ, 3 తరికొండ వెంగమాంబ, 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలో రాసినది: 1 విద్వాన్ విశ్వం, 2 చిరుకుపల్లి జమదగ్ని శర్మ, 3 తరికొండ వెంగమాంబ, 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కందుకూరు వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించినది: 1 చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, 2 విద్వాన్ విశ్వం, 3 ఏడిద కామేశ్వరరావు, 4 రాయప్రోలు సుబ్బారావు. కందుకూరు వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించినది: 1 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, 2 విద్వాన్ విశ్వం, 3 ఏడిద కామేశ్వరరావు, 4 రాయప్రోలు సుబ్బారావు.
క్రింది వానలు సరికానిది 1 పెన్నేటిపాట విద్వాన్ విశ్వం 2 జయగీతం బోయి భీమన్న 3 కొండవాగు ఏడిది కామేశ్వరరావు 4 ఏ దేశమేగన రాయప్రోలు సుబ్బారావు. క్రింది వానలో సరికానిది 1 పెన్నేటిపాట విద్వాన్ విశ్వం 2 జయగీతం బోయి భీమన్న 3 కొండవాగు ఏడిది కామేశ్వరరావు 4 ఏ దేశమేగిన రాయప్రోలు సుబ్బారావు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠానికి ఎవరు రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. 1 విద్వాన్ విశ్వం 2 చెరుకుపల్లి జమదగ్ని శర్మ 3 ఏడిది కామేశ్వరరావు 4 కెవి రామకృష్ణ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠానికి ఎవరు రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. 1 విద్వాన్ విశ్వం 2 చెరుకుపల్లి జమదగ్ని శర్మ 3 ఏడిది కామేశ్వరరావు 4 కెవి రామకృష్ణ. క్రింది వానలో సరికానిది 1 ఇట్ ఈజ్ పండుగ గిడుగు వెంకటరామూర్తి 2 రాలు గీతలు సుబ్రహ్మణ్య శాస్త్రి 3 చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 4 పాలేరు పోయి భీమన్న. క్రింది వానలో సరికానిది 1 ఇట్ ఈజ్ పండుగ గిడుగు వెంకటరామూర్తి 2 రాలు గీతలు సుబ్రహ్మణ్య శాస్త్రి 3 చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 4 పాలేరు బోయి భీమన్న. రాష్ట్ర గీతం రచయిత 1 ఏడిది కామేశ్వరరావు 2 బోయి భీమన్న 3 విద్వాన్ విశ్వం 4 గిడుగు వెంకటరామూర్తి గారు. రాష్ట్ర గీతం రచయిత 1 ఏడిది కామేశ్వరరావు 2 బోయి భీమన్న 3 విద్వాన్ విశ్వం 4 గిడుగు వెంకటరామూర్తి. తన జీవితకాలం వ్యవహార భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధి కృషి చేసినది 1 బోయి భీమన్న 2 కెవి రామకృష్ణ 3 ఏడిది కామేశ్వరరావు 4 గిడుగు వెంకటరామూర్తి. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధి కృషి చేసినది 1 బోయి భీమన్న 2 కెవి రామకృష్ణ 3 ఏడిది కామేశ్వరరావు 4 గిడుగు వెంకటరామూర్తి గారు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. కీచకవధ అనున్నది కరెక్ట్ ఆన్సర్. 1 నాటకం. కీచకవధ అనున్నది నాటకం. నేను ప్రశ్న చదివేలోపు ఆన్సర్లు రాయగలుగుతున్నారంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చినట్టు. నేను ప్రశ్న చదివిన తర్వాత ఆన్సర్లు చూడలేదంటే రాయలేకపోతున్నారంటే మీరు చాలాసార్లు చదవాల్సి వస్తుంది. కీచకవధ అనున్నది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1 నాటకం. పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎవరి స్వీయ చరిత్ర? కరెక్ట్ ఆన్సర్ 3 బోయి భీమన్న. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి స్వీయ చరిత్ర అంటే బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ 3. కరుణశ్రీగా సుప్రసిద్ధులు. కరెక్ట్ ఆన్సర్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీగా ఎవరంటే సుప్రసిద్ధులు జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇలాగ రచనలు రచయితలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఆ రచయిత, ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఉన్నారు, అతనిని తీసుకొని గూగుల్లో వెతకండి, రచనలన్నీ వస్తాయి, ఇంపార్టెంట్ రచనలు కూడా వస్తాయి. ఆ రచనల గురించి కొంత సమాచారం ఉంటుంది, దాన్ని కూడా చదివారు అనుకోండి ఈజీగా ఈయనది కరుణశ్రీ ఇవి అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రికి సంబంధించిందని చెప్పి మైండ్లో ఉంటుంది. మీరు ఎగ్జామ్లో ఆన్సర్లు రాసేటప్పుడు ఈజీగా పెట్టచ్చు. మరొకసారి ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణశ్రీగా సుప్రసిద్ధులు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కదా, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు కానీ ఏమైనా అడిగితే ముందు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి గూగుల్లో వెతకండి, అతని గురించి రచనలు లేకపోతే ఇంపార్టెంట్ రచన ఏది అనేవి లైన్గా వస్తాయి, వాటిని చూసి చదవండి. చదివిన తర్వాత ఒక్కొక్క రచన గురించి కొంచెం సమాచారం ఉంటుంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ రచన అని సింపుల్గా గుర్తుంటుంది. మిగిలిన రచయితలు కూడా అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. కానీ 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదివినా సరే గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు. కరెక్ట్ ఆన్సర్ 2 ఏడిది కామేశ్వరరావు గారు. రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు ఎవరంటే ఏడిది కామేశ్వరరావు గారు. కరెక్ట్ ఆన్సర్ 2. జాకోబ్ ఏ దేశపు నవలా రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు? కరెక్ట్ ఆన్సర్ 1 దక్షిణాఫ్రికా దేశపు. జాకోబ్ ఏ దేశపు నవలా రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు అంటే దక్షిణాఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ 1. అంటే ఈ జాకోబ్ సంబంధించింది ఏ పాఠం ఉంది, ఆయన దక్షిణాఫ్రికా ఆయన గురించి చెప్తున్నారంటే అది అనువాద పాఠం అయి ఉంటుంది, అంటే డబ్బింగ్ చేసింది అయి ఉంటుంది, అనువాద పాఠం అయి ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 1 దక్షిణాఫ్రికా. అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి స్వీయ చరిత్ర? కరెక్ట్ ఆన్సర్ 4 సుబ్రహ్మణ్య శాస్త్రి. అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి యొక్క స్వీయ చరిత్ర అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. కరెక్ట్ ఆన్సర్ 4. అభినవ తిక్కన బిరుదాంకితులు. కరెక్ట్ ఆన్సర్ 3 రాయప్రోలు సుబ్బారావు గారు. అభినవ తిక్కన బిరుదాంకులు ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు. నవయుగ కవి అభినవ తిక్కన అభినవ నన్నయ్య బిరుదాంకితులు ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ 3. ధర్మదీక్ష రచయిత? కరెక్ట్ ఆన్సర్ 1 చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ధర్మదీక్ష రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది?
కరెక్ట్ ఆన్సర్ 3 ఇండోనేషియా చరిత్ర. ఇండోనేషియా చరిత్ర అనేది ఏడిది కామేశ్వరరావు గారి రచన, జమదగ్ని శర్మ గారి రచన కాదు. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ కాదు. మిగిలినవన్నీ కరెక్టే. బాలకవి శరణ్యం గిడుగు వెంకటరామూర్తి గారిది, అది కరెక్టు. గణపతి అనేది లక్ష్మీ నరసింహ గారిది, అది కరెక్టు. నిర్వచనోత్తర రామాయణ తిక్కన గారిది, అది కరెక్ట్. కానీ 3 కరెక్ట్ ఆన్సర్. కింది వానలో సరికానిది అంటున్నాం కదా. ఇండోనేషియా చరిత్ర అనేది ఏడిది కామేశ్వరరావు గారిది, జమదగ్ని శర్మ గారిది కాదు. కరెక్ట్ ఆన్సర్ 3, ఇది సరికానిది. తృణకంకణం రచయిత కరెక్ట్ ఆన్సర్ 2 రాయప్రోలు సుబ్బారావు. తృణకంకణం రచయిత ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు, కరెక్ట్ ఆన్సర్ 2. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించినది కరెక్ట్ ఆన్సర్ 1 విద్వాన్ విశ్వం గారు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించింది విద్వాన్ విశ్వం గారు. సంస్కృత కావ్యాలు తెలుగు వచనం, ఇది గుర్తుపెట్టుకోండి. విద్వాన్ విశ్వం కరెక్ట్ ఆన్సర్ 1. తెలుగు బాల శతకం రచయిత కరెక్ట్ ఆన్సర్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తెలుగు బాల శతకం రచయిత ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరెక్ట్ ఆన్సర్ 3. ఎర్రన ఎన్నో శతాబ్దానికి చెందినవారు, కరెక్ట్ ఆన్సర్ 4 14వ శతాబ్దం. ఎర్రన ఎన్నో శతాబ్దానికి చెందినవారు అంటే 14వ శతాబ్దానికి చెందినవారు. మనకు గుర్తుంది కదా. నన్నయ్య తిక్కన ఎర్రన. నన్నయ్య అయితే 11, తిక్కన అయితే 13, ఎర్రన అయితే 14. 11, 13, 14. నన్నయ్య తిక్కన ఎర్రన 11, 13, 14, 12 మిస్ అవుతుంది. ఎర్రన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే 14వ శతాబ్దానికి చెందినవాడు, కరెక్ట్ ఆన్సర్ 4. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసినది, కరెక్ట్ ఆన్సర్ 2 చెరుకుపల్లి జమదగ్ని శర్మ. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసింది అంటే ఎవరంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు, కరెక్ట్ ఆన్సర్ 2. కందుకూరు వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యార్థుల కోసం పాఠశాల నిర్వహించినది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 1 చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. దళితులు విద్యార్థుల కోసం పాఠశాల నిర్వహించిందని అన్నారంటే మాత్రం చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు, కరెక్ట్ ఆన్సర్ 1. కందుకూరు వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ఎవరి స్ఫూర్తి, ఎవరి యొక్క స్ఫూర్తితో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పాఠశాల నిర్వహించారన్న స్ఫూర్తి పొందారన్న కందుకూరు వీరేశలింగం గారు. కానీ ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, కరెక్ట్ ఆన్సర్ 1. పాఠశాల నిర్వహించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానిలో సరికానిది, కరెక్ట్ ఆన్సర్ 3 కొండబాగు ఏడిది కామేశ్వరరావు. పెన్నేటి పాట విద్వాన్ విశ్వం గారు, అది కరెక్టు. జై గీతం బోయి భీమన్న, అది కరెక్టు. కొండవాగు అనేది జమదగ్ని శర్మ గారిది. ఇక్కడ ఏడిది కామేశ్వరరావు గారు అని ఇచ్చారు. కొండవాగు అనేది జమదగ్ని శర్మ గారు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏ దేశం ఎగిన రాయప్రోలు సుబ్బారావు, ఫస్ట్ పాఠం గారు రాయప్రోలు సుబ్బారావు ఏ దేశం ఎగిన కాబట్టి ఇది గుర్తుంటుంది. పెన్నేటి పాట విద్వాన్ విశ్వం గారు, అది కరెక్టు. జై గీతం అనేది బోయి భీమన్న గారు, అది కరెక్టు. కొండవాగు కొండవాగు అనేది ఏడిది కామేశ్వరరావు గారిది కాదు. కొండవాగు అనేది జమదగ్ని శర్మ గారిది కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే 3 సరికానిది, కరెక్ట్ ఆన్సర్ కూడా 3. తోలు బొమ్మలాట ఒక జానపద కళ పాఠానికి ఎవరు రచించిన తోలు బొమ్మలాట వ్యాసం ఆధారం, కేవి రామకృష్ణ గారు, కరెక్ట్ ఆన్సర్ 4. తోలు బొమ్మలాట ఒక జానపద కళ పాఠానికి ఎవరు రచించిన తోలు బొమ్మలాట వ్యాసం ఆధారం అంటే కేవి రామకృష్ణ. తోలు బొమ్మలాట అనే పాఠము, అది తోలు బొమ్మలాట అనేది కూడా వ్యాసం, ఆ వ్యాసం ఆధారంగా తోలు బొమ్మలాట అనే జానపద కళ పాఠం అది. దానికి ఎవరి ఆధారం, ఎవరు రచించారంటే దాన్ని కేవి రామకృష్ణ గారు, కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానలో సరికానిది, కరెక్ట్ ఆన్సర్ 2 రాళ్ళు గీతలు. ఈ రాళ్ళు గీతలు రచించింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాదు. ఈ రాళ్ళు గీతలు రచించింది ఎవరంటే విద్వాన్ విశ్వం గారు. రాళ్ళు గీతలు రచించింది విద్వాన్ విశ్వం గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాదు. ఇట్ ఈజ్ పండుగ గుడికి వెంకటరామూర్తి గారు, అది ఓకే. 3 చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అది ఓకే, కరెక్ట్. పాలేరు బోయి భీమన్న గారు, ఇది కరెక్ట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పాలేరు బోయి భీమన్న, ఇలాంటప్పుడు కూడా రచనలు గుర్తుపెట్టుకోవచ్చు. పాలేరు బోయి భీమన్న, రాళ్ళు గీతలు, 3 చేపలు అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. 18వది 2 కరెక్ట్ కాదు. రాళ్ళు గీతలు అనేది ఎవరిదంటే విద్వాన్ విశ్వం గారిది, అది సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. ఇట్ ఈజ్ పండుగ గిడుగు వెంకటరామూర్తి గారు, కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2 రాళ్ళు గీతలు సుబ్రహ్మణ్య శాస్త్రి అనేది సరైన ఆన్సర్ కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. రాష్ట్ర గీతం రచయిత, కరెక్ట్ ఆన్సర్ 1 ఏడిది కామేశ్వరరావు గారు. రాష్ట్ర గీతం రచయిత ఎవరంటే ఏడిది కామేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్ 1. రాష్ట్ర గీతం అయితే ఏడిది కామేశ్వరరావు, జై గీతం అయితే బోయి భీమన్న. రాష్ట్ర గీతం ఏడిది కామేశ్వరరావు, జై గీతం బోయి భీమన్న గారు. ఈ 2 పక్క పక్కన పెట్టిన చూడండి. రాష్ట్ర గీతం ఏడిది కామేశ్వరరావు, జై గీతం అనేది బోయి భీమన్న గారు. ఇక్కడ రాష్ట్ర గీతం ఇచ్చారు కాబట్టి ఏడిది కామేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్ 1. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేసింది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 4 గిడుగు వెంకటరామూర్తి గారు. తన
జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు లేకపోతే వ్యవహార భాష ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేసింది ఎవరంటే గిడుగు వెంకటరామూర్తి గారు. గిరిజనుల కోసం అంటే సవర భాష ఇవన్నీ నిఘంటువులు తయారు చేసింది ఎవరంటే గిడుగు వెంకటరామూర్తి గారు. నెక్స్ట్ వ్యవహార భాష ఉద్యమానికి తన జీవితకాలం అర్పించింది ఎవరంటే గిడుగు వెంకటరామూర్తి గారు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ బారేసారా? ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.